అనేది ఇక చూసారా ఈ విధంగా అనమాట. అలాగే తీసేసిన తర్వాత ఇవన్నీ చూడండి మొత్తం అంతా తీసిన తర్వాత వైట్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు 1-2 సార్లు వాటర్లో బాగా కడిగాలన్నమాట. కోడి మాంసమే కాకుండా కాళ్ళు కూడా తినొచ్చు అనేది ఇప్పుడు తెలిసిందండి నాకు కూడా. నిజంగా ఈ జిగురు మంచిదే అంటారు మరి. చూడండి ఇలాగ 1-2 సార్లు కడిగేసుకోవాలి. ప్రోటీన్ అనేది ఉంటుందంటారు కదా చికెన్లో. ప్రోటీన్ కోసం ఈ జిగురు కోసం తినాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కాళ్ళు కూడా తింటూ ఉండాలి మాంసమే కాకుండా. చూడండి నీట్గా కడిగేసిన తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కూరకు సరిపడేంత ఆయిల్ వేసుకొని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకుందాము. వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. కూర అయితే బాగుంది ఫ్రెండ్స్ చాలా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తినాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. చూడండి ఈ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కాళ్ళు కూడా వేసేసి ఉప్పు వేసేసి కలుపుకోవాలి. అలాగే కారం, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు మీ ఇష్టం ఫ్రెండ్స్. కారం ఉప్పు అనేది మీ ఇష్టం, మీరు తినే కారాన్ని బట్టి. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పావుగంట మగ్గిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా, కసూరి మేతి వేసేసుకుని కలుపుకోవాలి. త్వరగానే ఉడికిపోద్దండి. పారం కోడి బాయిలర్ కోడి కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. అదే నాటుకోడి అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూసారా కింద మాడకుండా చూసుకోండి ఫ్రెండ్స్, లేదంటే కూర అనేది మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకొని ముక్కలు మునిగేంత వరకు వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడిగినది మాడకుండా చూసుకోవాలి. వేడివేడిగానే తింటే బాగుంది ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత అయితే బాగా జిగురు అనిపించింది. మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చూడండి మన కూర అనేది రెడీ అయిపోయింది. చూసారా ఈ విధంగా ఉంటుందన్నమాట. త్వరగా వేడిగానే తినేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాళ్ళకు మంచిదని అంటున్నారు, అలాగే ప్రోటీన్ కూడా బాగుంటుంది. లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.